తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం చక్కటి ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం శౌర్య గుండెలో సమస్య కథలో కీలక మలుపుగా మారింది. హాస్పిటల్లో డబ్బులు కడితేనే ఆపరేషన్ జరుగుతుంది అనే పరిస్థితి దీపా కార్తిక్లకి ఎదురవుతుంది. అయితే శివనారాయణ కుటుంబం నుండి కార్తిక్ కి ఎలాంటి సహాయం అందకుండా గట్టిగా ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. ఇదే అదునుగా శౌర్యని అడ్డు పెట్టుకొని దీపక్ నుండి కార్తిక్ ని లాగేసుకునే ప్లాన్ చేస్తుంది. ఆ విషయంలో జ్యోత్స్న చీవాట్లు తింటుంది. ఇంకొకసారి కార్తిక్ నివ్వమని తనని అడిగితే చెప్పుతో కొడతానని దీప జ్యోత్స్నకి చెప్తుంది. మొత్తానికి హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలి అనుకునే సమయంలో ఒకరు వచ్చి హాస్పిటల్ బిల్ ని పే చేస్తారు. ఆమె మరెవరో కాదు, కార్తిక్ పిన్ని కావేరి. కావేరి హాస్పిటల్ బిల్ ని పే చేస్తుంది. దీపతో మొత్తం తన బాధనంతా చెప్పుకుంటుంది. కార్తిక్ కి ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి తానే కారణమని, తాను శ్రీధర్ని పెళ్లి చేసుకొని ఉండకపోతే కాంచనక్కకి పుట్టింటి నుండి అన్ని గౌరవాలు దక్కేవని, ఈ రోజు శౌర్య ఆపరేషన్ కి డబ్బులు కూడా అందేవి అని చెప్తుంది. అలా కావేరి దీప ముందు తన బాధని వ్యక్తపరుస్తుంది. ఇక మొత్తానికి కావేరి డబ్బులు పే చేసింది కాబట్టి ఇక హాస్పిటల్లో ఉన్న శౌర్య ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతుంది. ఇక మరి రాబోయే ఎపిసోడ్స్ లో కార్తీక దీపం కథ ఎలా ఉండబోతోంది? హాస్పిటల్ బిల్ కోసం ఎలాగైనా జ్యోత్స్నని ఆశ్రయిస్తారని జ్యోత్స్న మరోవైపు ఆశగా ఎదురు చూస్తోంది. ఇదే నేపథ్యంలో శివనారాయణకి జ్యోత్స్న చెప్పిందంతా అబద్ధమని, శౌర్యకి నిజంగానే గుండె సమస్య ఉంది అన్న నిజం తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఆలస్యంగా వాళ్ళు సహాయం చేయడానికి వచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవచ్చు. కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం కథ మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. కావేరి వచ్చి శౌర్యకి హాస్పిటల్ బిల్ కట్టడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.